డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో బేసిక్గా మనకి ఇక్కడ ఖతర్ మీడియేషన్ చేస్తూ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి M23 రెబల్స్ మధ్యలో ఒక డిక్లరేషన్ అనేది సైన్ చేయించడం జరిగింది. అంటే ఈ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ M23 రెబల్స్ బేసిక్గా అన్రెస్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది, పొలిటికల్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఖతర్ గవర్నమెంట్ మీడియేషన్ చేస్తూ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గవర్నమెంట్ మధ్యలో M23 రెబల్స్ ఎవరైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ మధ్యలో మీడియేషన్ చేసి ఇద్దరికి సంయుక్తంగా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేయడం జరిగింది. ఓకే, మనకి ఈ సందర్భంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎక్కడ ఉంది అంటే సెంట్రల్ ఆఫ్రికాలో ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో ఈక్వేటర్ పాసింగ్ త్రూ ది కంట్రీ. ఈ కంట్రీ నుంచి మనకి భూమధ్య రేఖ అనేది ప్రయాణిస్తుంది. ఓకే, సెంట్రల్ ఆఫ్రికా క్రాస్డ్ బై ది ఈక్వేటర్. దీని బార్డర్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంగోలా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సూడాన్, ఉగాండా, రవాండా, బురుండి, అదేవిధంగా టాంజానియా, జాంబియా. సో మనకి స్మాల్ అట్లాంటిక్ ఓషన్ అవుట్లెట్ అనేది కూడా ఉండడం జరిగింది. ఈ దేశానికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏంటి అంటే కిన్షాసా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ప్రధానంగా అక్కడి రెబల్స్ని సైలెంట్ చేస్తూ ఒక మీడియేషన్కి సంబంధించిన అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. ఆ మీడియేషన్ ఎవరు చేశారు అంటే ప్రధానంగా ఖతర్ కంట్రీ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.